తినమ్మా, తినమ్మా. ఏంట్రా తినేది? ఏదో పంచభక్ష పరమాణాలు పెడుతున్నట్టు తిను తిను అంటూ. ఇంత పెద్ద కడుపుకి ఇన్ని బాదం పప్పులు ఏ మూలకొస్తాయిరా? రాత్రి బిర్యానీ తినకుండా చేశారు, ఆకలేసింది. ఈరోజు కడుపు నిండా తినకపోతే పాడెక్కుతానేమో. ఏంట్రమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏముంటుంది అయ్యగారు, నాయర్ గారు ఎప్పుడు రెండో థెరపీ చేస్తారా, అది ఫలించి నేనెప్పుడెప్పుడు లేస్తానా అని ఆలోచిస్తున్నట్టున్నారు. అవునా అమ్మగారు? ఆ ఆ మా కోరిక కూడా అదే అమ్మా. మీరేమంటారు రోజమ్మా? అదే కదా మనందరికీ ఉంటుంది. అసలు నాయరేరి మీ అందరి కోరిక తీర్చడానికి రెడీ చేస్తున్నాడు. రెడీ చేస్తున్నాడా? ఏంటది? సర్వం మాయ ఉండుండో, రోగనయం అయ్యుండుండో, మనసులాయో. మనసులో ఉన్న మాటే చెప్పుకుంటూ వస్తున్నారు. త్వరగా రెండో థెరపీ స్టార్ట్ చేసి నా భార్యకి నయం చేయండి నాయరు. ఎంత గురువాయిరప్పనే, నాయర అదుకుదానే వచ్చుండు, చేస్తుండు చాటా. అమ్మో, నా ప్రాణానికి వీణ్ణెక్కడి నుంచి తీసుకొచ్చారే? వాడు నాకు వైద్యుల్లా కనిపించట్లేదు, నా ఊపిరి తీసేయడానికి వచ్చిన యముళ్లా కనిపిస్తున్నాడు. చాట ఎన్న చాట. ఏంటయ్యా చాటా చాటా అని చాటలో మేకులు చూపిస్తున్నావు? అదే చాట థెరపీ అంటారు రోజమ్మా. అది దా. ఏంటి అదిదా? ఇప్పుడు మా మామ్ని ఆ మేకుల మీద నిలబడమని చెప్తావా ఏంటి? అదిదా సారు. ఏ హ్మ్. ఎంత రోగం మంట మాయో, సర్వం జబ్బులేహ, మనసులాయో మీరు మాయో, పరయ పరయ చాటయా. నీది మామూలు పెర్ఫార్మెన్స్ కాదుగా, ఇంకెంతసేపులే, చూద్దాం చూద్దాం. నాయర్ గారు మీకోసం రోగ నిరోధక మంత్రాలు కూడా చదువుతున్నారు. పరయ పరయ చాటయా. ఏమైనా చలనం కలుగుతుందా అమ్మగారు? పది నిమిషాలు అన్నారుగా, ఇప్పుడేగా మొదలైంది. అయ్యేలోపు నా రమాలో చలనం వచ్చేస్తుంది. దయా కొంచెం సేపు ఓర్చుకోండి. కాపాడడం తెలీదు గాని ఓర్చుకోమని చెప్తున్నావా? నిమిషానికే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. 15 నిమిషాలంటే నా ప్రాణాలు పోవడం ఖాయం. పరయ పరయ చాటయా. అమ్మో, ఈ గుచ్చుడు గుండెల్లో గుచ్చుకున్నట్టుంది. నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? అమ్మా, నీకేమన్నా స్పర్శ తెలుస్తుందా? ప్రేమ్ బాబు సమ్మిట్ ని పాడు చేసావు కదా, అనుభవించు. నీ నాటకానికి ఈ రోజు తెర పడందే నేను నిద్రపోను. నాది నాటకం అని బయటపడకూడదు. ఇందులో నుంచి ఎలాగైనా బయటపడాలి. నాకిప్పుడు ఒక ఐడియా వచ్చింది. పర్లేదా అమ్మగారు? అమ్మా, అమ్మగారు మోమ్, అమ్మా, అమ్మా, మోమ్.
అమ్మా అమ్మా తప్పించుకోవడానికే ఈ డ్రామా. అమ్మా 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 లే అమ్మా. మోమ్ 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 అమ్మా అమ్మా అలా పడిపోయావేంటమ్మా? ఏమైందమ్మా? చెప్పురమ్మా, మేకులు గుచ్చుకునేది తెలిసి ఆ నొప్పి కళ్ళు తిరిగాయా? లేదు హర్ష, ఏదో తెలీదు గాని కళ్ళు తిరిగిపోయాయి. ఓ, ఇలా కవర్ చేసావా? అప్పా చాట థెరపీ తర్వాత థెరపీకి వెంటనే వెళ్ళమని చెప్తుంది. మనసులాయో? ఆ ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఆవిడకి అసలు రెస్ట్ ఇవ్వరా? గ్యాప్ ఇవ్వరా? ఎంత గురువాయిరప్ప, అంద థెరపీ రెస్టుదా సారు? చక్కగా పడుకునేదిదా. మరి ఇంకేంటి నాయర్ గారు, వెంటనే చేసేద్దాం. ఆ, అయ్యగారు ఏమంటారు? వెంటనే చేసేద్దామమ్మా. నాయర్ చెప్తున్నారు కదా, ఇంకొక క్షణం కూడా ఆగొద్దు. మ్మ్. నా రమ్మ నిలబడి గొంతులేసేది నేను చూడాలి, అంతే. ప్రేమ్, ఏంట్రా మీ అమ్మని అలా చూడాలని లేదా? ఉంది నాన్న. ఉంది డాడ్. నాయర్ గారు, మూడో థెరపీ మొదలు పెట్టండి. మ్మ్. రెండోది ఇలా ఉందంటే ఇక మూడోది ఎలా ఉంటుందో ఏంటో. అయ్యో, సర్వం మాయ ఉండుండో, రోగనయం అయ్యుండుండో. మనసులాయో? ఇదిదా ఐస్ థెరపీ. ఇదేం థెరపీ అండి? దీనివల్ల ఏమవుతుంది? పరయ చాట థెరపీ ఎంత చాట. దాంతోనే నరాలన్నీ జువ్వు మనలేదు. అంటే ఆమె బాడీలో ఉన్న నరాలన్నీ పిగుసుకుపోయాయి. ఈ ఐసు ఒంట్లోకి వెళ్ళి వాటిని కరిగించాలని చెప్తుంది. మనసులాయో? అంటే ఇప్పుడు మా మామ్ని ఈ ఐస్ని పట్టుకోమంటారా ఏంటి? అదిదా సారు, అమ్మగారు ఈ ఐసు పట్టుకుంటే ఆ చల్లదనానికి జువ్వుమని నరాలు యాక్టివేట్ అవుతాయి. మాకదే కావాలి నాయర్. ఆ, వద్దు హర్ష,